హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనము, దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట. చూడండి, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనము. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలు వేయబడిన తర్వాత రచించిన కీర్తన. చూడండి, దావీదు కీర్తన. దావీదు రాస్తా ఉన్నాడు ఏంటంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండునని ఆయన ఇక్కడ సంతోషంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. చూడండి, ఎవరైతే దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటారో, ఎవరి నోట్లో అయితే స్తుతులు ఉంటాయో, నిజంగా కొన్నిసార్లు చూడండి, కొంతమంది ఎల్లప్పుడూ ఎప్పుడు థ్యాంక్ యూ జీసస్, దేవానికి స్తోత్రం, దేవానికి మహిమ, దేవానికి ఘనత, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు వారిలో వాళ్ళని. కొంతమంది చూడండి, వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు నోట్లో, దేవానికి స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ బి టు గాడ్, దేవునికి మహిమ కలుగును గాక అనుకుంటూ కొంతమంది వారి యొక్క నోటితో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు. మీకు ఒక విషయం తెలుసా అండి, మీరు దేవుణ్ణి స్తుతించిన ప్రతిసారి దేవుడు మీరు ఎన్నిసార్లు అయితే స్తుతించారో వాటన్నిటిని లెక్కిస్తాడు, రాస్తాడు. దేవుడు రాస్తాడు. సో ఇక్కడ దావీదు అంటా ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ నా దేవుని నేను స్తుతిస్తాను. నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తున్నావు. చూడండి, ఈ యొక్క అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఒకరోజు మీరు ప్రయత్నం చేయండి. ఒక రోజంతా మీరు ఏ పని చేస్తున్నా, మీరు ఏ పనిలో ఉన్నా, మీరు మీరు జాబ్కి వెళ్తున్నా సరే, మీరు బిజినెస్ చేస్తున్నా సరే, మీరు పరిచయం చేస్తున్నా సరే, జస్ట్ దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి. ప్రభువా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభువాలని చెప్తూ మీ నోట్లో దేవుణ్ణి స్తుతించండి, ఎల్లప్పుడూ స్తుతించండి. మీరు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తారో పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మీ చుట్టూ ఆవరిస్తుంది. దేవుని యొక్క సన్నిధి అంతా మీ చుట్టూ ఆవరించి నిజంగా మీ యొక్క మైండ్ కానీ, మీ యొక్క హార్ట్ కానీ, మీ యొక్క మనసు కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు నువ్వు పనులు చేసుకోగలుగుతావు. దేవుడు త్రోవలని సరళం చేస్తాడు. అన్ని విషయాల్లో ప్రభు కార్యం జరిగిస్తాడు. ఇంకొంతమంది ఎట్లా ఉంటారంటే, ప్రతిసారి వాళ్ళు భాషలు మాట్లాడుతూ ఉంటారు. ప్రకటయ మాన్సట లేకు ప్రణీయాష్ ఎయిట్ ఫ్రహీనియస్టస్. ఇట్లా ప్రతిసారి ఎవరైతే భాషల వరంతో మాట్లాడతారో వీరు ఎక్కువగా పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయి ఉంటారు. ఎంతగా నువ్వు భాషల్లో మాట్లాడితే అంతగా నువ్వు దేవునితో, పరిశుద్ధాత్మతో నువ్వు కనెక్ట్ అవుతావు. అప్పుడు పరిశుద్ధాత్మ నుండి నువ్వు ఈజీగా వినగలుగుతావు. అందుకని ఇక్కడ దావీదు అంటా ఉన్నాడు, ఎల్లప్పుడూ నీ నోట ఆయన స్తుతి ఉండాలి. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి, ఎల్లప్పుడూ నువ్వు ఆయనను ఘనపరచాలి. ఎప్పుడు ప్రతిసారి సమయమందును అసమయమందు, నువ్వు కష్టాల్లో ఉన్నా, నువ్వు ఆనందంగా ఉన్నా, నువ్వు సంతోషంగా ఉన్నా, నువ్వు సమాధానంగా ఉన్నా, నువ్వే విధంగా ఉన్నా సరే, జస్ట్ యూనిట్ వర్షిప్, నువ్వు దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవుని నీ హృదయంతో నువ్వు ఆరాధించాలి. దేవునికి మహిమ ఘనత చెల్లించాలి. నీ నోటితో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించే వ్యక్తివైతే, ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉంటే దేవుని యొక్క సన్నిధి నీ చుట్టూ ఉంటుంది. దేవుడు నువ్వు చేసిన ప్రతి ప్రార్థన విషయంలోనూ, ప్రతి పరిస్థితి విషయంలోనూ ఆయన కార్యాన్ని నువ్వు చూస్తా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఈరోజు మీతో మాట్లాడాలని నేను నమ్ముతున్నాను. దేవుడి యొక్క ప్రవచన వాక్కును ఈరోజు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ దీవించును గాక.